ముఖ్యమంత్రి అంబటి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. గోరెంట్ల సెంటర్ కు అంబటి వెళ్తున్నారని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి ఇంటికి భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ తలపెట్టిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటిని కూటమి నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో గోరెంట్ల ప్రాంతం కాసేపు రణరంగాన్ని తలపించింది. గోరెంట్లకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అంబటి వాహనం రాగానే రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళం మధ్య వాహనంలో ఉన్న అంబటి రాంబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆవేశంతో ఊగిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దుర్భాషలాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అంబటి ఈ ఘటనపై పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాల్లో చేపట్టినటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు గుంటూరులో అంబటి రాంబాబు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఏదైతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని ఇచ్చేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా అంబటి రాంబాబును అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఒక దశలో అంబటి రాంబాబు సహనం కోల్పోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఉదయం నుంచి కూడా తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు నివాసానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో పాటు అంబటి నివాసం పైన దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ దాడిలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అంబటి ఇంటి పైన జరిగినటువంటి దాడి ఘటనలో ఆయన వాహనంతో పాటు ఇంటి పరిసర ప్రాంతాలు కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితి, ఫర్నిచర్ కూడా ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఆయన సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. ఇదే సందర్భంలో అంబటి నివాసానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ మరింతగా ముదిరింది. ఒకరిపై ఒకరు దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక దశలో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున రెండు వర్గాల నుంచి కార్యకర్తలు గుమికూడటంతో కొంత అంబటి నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేసి ఆయన వాహనాలను ధ్వంసం చేయడం, ఈ ఫర్నిచర్ ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా మొత్తంగా కనిపిస్తుంది. అదే సందర్భంలో అంబటి రాంబాబు కూడా ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబుని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కొంత వెనక్కి తగ్గారు. చంద్రబాబుని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో వాటిని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాను ఆత్మ ప్రబోధానుసారం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కూడా అంబటి రాంబాబు చెప్పారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆయన నివాసం పైన దాడి చేయడం కావచ్చు, అదేవిధంగా వాహనాలను ధ్వంసం చేయడం, ఇంటి పరిసర ప్రాంతాలను ధ్వంసం చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండిస్తోంది. ఈ రోజు ఉదయం గుంటూరులో గోరంటలో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. అంబటి రాంబాబుపై దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం పూట కూడా ఆయన నివాసం పైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేసినటువంటి సంఘటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేత, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అంబటి రాంబాబు పైన ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం దగ్గర అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రమేష్, ఈ పరిణామాలపై అంబటి ఏమంటున్నారు? అంటే ప్రధానంగా ఈ రోజు కావచ్చు, గత 2-3 రోజులుగా ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినటువంటి అంశానికి సంబంధించి ఇటు తెలుగుదేశం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు చేశారు. అయితే ఇటీవల సిబిఐ సిట్టు నివేదిక తుది ఛార్జ్ షీట్ ను కూడా
కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ ఛార్జ్ షీట్ లో ఎక్కడ కూడా శ్రీవారి లడ్డు ప్రసాదంలో కొవ్వు కానీ లేదంటే జంతువుల కొవ్వు కానీ చేపలలోనే కలిసినటువంటి ఆనవాళ్లు లేవు అని స్పష్టమైనటువంటి నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గతంలో సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా 2-3 రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నేతలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది, ఈ మహాపాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు తీసివేసే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే రైట్ రమేష్, థ్యాంక్ యూ.